25 lakhsకి మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయలేమా అంటే కనుక ఆన్సర్ ఈస్ ఎస్, యూ కెన్ కంప్లీట్ అనమాట. కన్సల్టేషన్ తీసుకొని ఏజెంట్ త్రూ అవ్వచ్చు, కానీ కాలేజ్ వాళ్ళు ఏజెంట్కి కమిషన్ ఇవ్వకూడదు. కాలేజ్ చేంజ్ అవ్వద్దు అని చెప్పేసి అయితే రూల్ అసలు పాస్ చేయలేదు. అది మీ ఇష్టం. ఫస్ట్ ఒక 10 lakhs స్పెండ్ చేసి ఇండియాలో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఒక $24,000 అంటే ఆల్మోస్ట్ ఒక 15 lakhs to 16 lakhs వచ్చినా కానీ 25 lakhsలో మీకు అయిపోతుంది. నువ్వు చేసిన కోర్స్ మీదే పిఆర్ రావాలని రూల్ లేదు కదా. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ డైరెక్ట్ గా పిఆర్ కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ నేను కట్ చేసుకోగలుగుతా అని చూసుకునే వాళ్ళు ఇలా ఫాలో అవుతారు. నువ్వు చేసే కోర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీటింగ్ యువర్ మాస్టర్స్. చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత మాస్టర్స్ 25 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చా, డైరెక్ట్ గా ఇండియా నుంచి చిన్న కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చా లేదా, ఒకవేళ అప్లై చేసుకుంటే రిజెక్షన్స్ వస్తాయా? డైరెక్ట్ గా ఇండియా నుంచి అప్లై చేసుకుంటే రిజెక్షన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చిన్న కాలేజెస్కి అప్లై చేసుకుంటే. అండ్ అది కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే, 25 lakhsకి మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయలేమా అంటే కనుక ఆన్సర్ ఈస్ ఎస్, యూ కెన్ కంప్లీట్ అనమాట. ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ స్ట్రాటజీ. ఇది నా రికమెండేషన్ కాదు, ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఇలా చేసుకుంటే 25 lakhsలో కంప్లీట్ అవుతుంది అనమాట మాస్టర్స్. లెట్స్ సే నువ్వు ఒక పెద్ద కాలేజ్కి వస్తావు, అండ్ నేను మాట్లాడుతుంది ప్రతిదీ డాక్యుమెంట్లో అఫీషియల్గా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ పాస్ చేసిన పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ జూలైలో వచ్చిన చేంజ్ ఏంటంటే, కాలేజ్ చేంజ్ అవ్వచ్చు, కాకపోతే ఏంటి ఏజెంట్ త్రూ అయినా కానీ మీరు కన్సల్టేషన్ తీసుకొని ఏజెంట్ త్రూ అవ్వచ్చు, కానీ కాలేజ్ వాళ్ళు ఏజెంట్కి కమిషన్ ఇవ్వకూడదు. ఓన్లీ ఇది ఒక్కటే సింపుల్ రూల్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఏజెంట్స్ పుష్ చేస్తున్నారేమో స్టూడెంట్స్ని కాలేజ్ చేంజ్ చేయమని అని చెప్పి, వాళ్ళకున్న ఏదైతే థింకింగ్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఆలోచన ఏదైనా అనుకోండి. సో అందుకని చెప్పేసి ఏజెంట్స్కి కమిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒకటే రూల్ని పాస్ చేశారనమాట. అంతేగాని కాలేజ్ చేంజ్ అవ్వద్దు అని చెప్పేసి అయితే రూల్ అసలు పాస్ చేయలేదు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్న కాలేజ్ కూడా సస్టైన్ అవ్వాలి కాబట్టి మీరు వచ్చేది పెద్ద కాలేజ్కి వస్తారు. మీరు వచ్చేది పెద్ద కాలేజ్కి వచ్చి దాని తర్వాత చిన్న కాలేజ్కి షిఫ్ట్ అయితేనే ఇక్కడ చిన్న కాలేజెస్ బతుకుతాయి కదా. డైరెక్ట్ ఏమో అడ్మిషన్స్ ఇవ్వట్లేదు. అడ్మిషన్స్ ఇవ్వనప్పుడు అప్పుడు ఏం చేయాలి? మీరు కాలేజ్ చేంజ్ అయినప్పుడు అవి బతకాలి. సో ఒకవేళ కనుక ఆ కాలేజ్ చేంజ్ అవ్వటం అనే కాన్సెప్ట్ తీసి పక్కన పడేస్తే గవర్నమెంట్కే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఈ చిన్న కాలేజ్కి లైసెన్స్ ఇచ్చిందే గవర్నమెంట్ కదా. మరి ఈ చిన్న కాలేజ్కి లైసెన్స్ ఇచ్చి అరే నాయన నువ్వు కాలేజ్ చేంజ్ అవ్వద్దని రూల్ పెడితే ఇన్ని $millions పెట్టిన చిన్న కాలేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు కదా. సో ఇవన్నీ ఆలోచించి ఏం చేశారంటే, జస్ట్ ఏజెంట్ ద్వారా నువ్వు ఎప్పుడైతే మారుతావో, ఏజెంట్ ద్వారా మారటం లీగల్, కానీ ఏజెంట్కి నేను కాలేజ్ వాళ్ళ నుంచి కమిషన్ రాకూడదు అని ఒక చిన్న రూల్ పెట్టారనమాట. అంతే, దీనికి మించి ఇంకేం లేవు. ఇంకా మిగతా ఏం స్ప్రెడ్ అవుతున్నా అని యాజ్ పర్ టుడే మిగతావన్నీ రూమర్సే. రూల్ సింపుల్ రూల్ ఓన్లీ ఇదే. అండ్ నెక్స్ట్ థింగ్, 25 lakhsలో మాస్టర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి కాలేజ్కి వచ్చి అంటే, నువ్వు అక్కడ ఇండియాలో ఒక 10 lakhs కట్టి ఫస్ట్ సెమిస్టర్కి పెద్ద యూనివర్సిటీకి అప్లై చేసుకొని వచ్చేస్తావు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన బేసిక్గా ఎట్లా ఉండిద్ది అంటే, చిన్న కాలేజెస్కి చేంజ్ అవుతావు కదా. చేంజ్ అయినప్పుడు $8,000 ఉంటుంది అనుకోండి ఫీజు. $8,000 ఇన్ ద మాక్సిమం కేసు. $8,000 పర్ సెమిస్టర్ అనుకుంటే 4 సెమిస్టర్కి ఎంత ఉంటుంది? 8 4s $32,000. $32,000 ఉంటే ఆ $32,000లో మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేస్తారు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కనుక పాస్ అయితే అక్కడ నుంచి ఇక్కడికి క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లెట్స్ సే మీరు IT to IT స్విచ్ అవుతుంటే కనుక సేమ్ సబ్జెక్ట్స్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదు IT to నేను వేరే నర్సింగో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి షిఫ్ట్ అవుతున్నా అంటే అప్పుడు క్రెడిట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇంకొక సెమిస్టర్ ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. అంటే ఇంకో 6 months ఎక్కువ చదవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు కనుక సేమ్ IT to IT లేదా ఫైనాన్స్ టు ఫైనాన్స్, అకౌంటింగ్ టు అకౌంటింగ్, ఇంకోటి ఏదైనా కానీ ఫీల్డ్ సేమ్ ఫీల్డ్ చేంజ్ అయ్యి కాకపోతే కాలేజ్ మారుతుంటే, అంటే యూనివర్సిటీ నుంచి నార్మల్ కాలేజ్కి వస్తే అప్పుడు ఏమవుతుంది? $8,000 నేను మ్యాక్సిమం కేసు ఉండిద్ది అనుకోండి. మ్యాక్సిమం IT కోర్సెస్కి వస్తారు కాబట్టి IT కోర్సెస్కి 8,000 ఉంటుంది. MBA's కూడా 8,000 ఉంటుంది అనుకోండి మ్యాక్సిమం కేసులో. 8,000 8 4s $32,000. దాంట్లో నుంచి మీరు ఆల్రెడీ 4 subjects చదివేశారు కాబట్టి ఆ 4 subjects చదివేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక $8,000 లెస్ అయిపోతుంది అనమాట. $8,000 లెస్ అయిపోతే మీకు ఎంత ఉంటుంది? టోటల్ $32,000లో నుంచి 8,000 తీసేస్తే
మీకు ఎంత వస్తుందో చూసుకోండి క్యాలిక్యులేషన్. సో మీకు ఏదైతే $24,000 వస్తుందో ఆ $24,000 మీ నెక్స్ట్ 3 సెమిస్టర్స్కి యూజ్ చేసుకుంటారు. అదే పెద్ద యూనివర్సిటీలో ఉంటే మీకు ఏంటంటే ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ $18,000 $17,000 పర్ సెమిస్టర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి 3 సెమిస్టర్స్, నెక్స్ట్ 3 సెమిస్టర్స్ మొత్తం $24,000లో అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఫస్ట్ ఒక 10 lakhs స్పెండ్ చేసి ఇండియాలో ఇక్కడికి వచ్చారు. అది కాకుండా ఇక్కడ ఒక $24,000 అంటే ఆల్మోస్ట్ ఒక 15 lakhs to 16 lakhs వచ్చినా కానీ అదొక 10 lakhs, ఇది ఒక 15 lakhs అనుకుంటే 25 lakhsలో మీకు అయిపోతుంది. అది కూడా ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది కాబట్టి. లేకపోతే ఆల్మోస్ట్ యూ కెన్ కంప్లీట్ ఇన్ 21 lakhs to 22 lakhs. కానీ ఈ మధ్య కాలంలో ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది కాబట్టి డాలర్ అండ్ INR ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది కాబట్టి మీకు 25 to 26 lakhs అవుతుంది. ఇలా స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే మిగిలిన మనీ ఏమైతే ఉన్నాయో ఆ మిగిలిన మనీ మనం PR పాత్వేకి యూజ్ చేసుకోవచ్చు. PR పాత్వే ఏంట్రా బాబు అంటే నువ్వు చేసిన కోర్స్ మీదే PR రావాలని రూల్ లేదు కదా. నువ్వు చేసేది ఏదైతే మాస్టర్స్ ఉందో ఆ మాస్టర్స్ కేవలం నీకు TRకి మాత్రమే ఉపయోగపడుతుంది. నీకు ఏదైతే 3 years ఆఫ్ TR వచ్చి ప్లస్ 1 year రీజనల్ ఏరియాలో ఉంటే 4 years వస్తుందో, లేదా నార్మల్గా సిటీలో ఉంటే 3 years వస్తుందో దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే దానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే నువ్వు చేసే కోర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ సే ఐటీ చేసావు, ఐటీలో PR కొట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే జాబ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ అవి చేసి ఇవి చేసి పే స్లిప్ రన్నింగ్ ఇంకోటో చేసి జాబ్ దొరక్క అక్కడ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఆన్ ఫీల్డ్లో గ్రౌండ్ రియాలిటీలో దిగినప్పుడు తెలుస్తుంది అవన్నీ. మీరు PRకి కూడా ఖర్చు పెట్టాలని నేను డైరెక్ట్గా చెప్తున్నా. బేసిక్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ డైరెక్ట్గా PRకి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఫీజు అని, ఈ ఫీజు అని, ఏజెంట్ ఫీజు అని, లేకపోతే గవర్నమెంట్ ఫీజు అని, ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు అని, ఇవన్నీ ఫీజెస్ మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ డబ్బులు ఏదైతే సేవ్ చేసుకున్నావో ఆ డబ్బులన్నీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు సేమ్ ఫీల్డ్కి స్టిక్ ఆన్ అయ్యి దాంట్లోనే PR కొట్టాలనుకుంటే, అలా కాకుండా నేను ఆ ఫీల్డ్ కాదు ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళాలి కొంచెం ఈజీగా PR రావాలని చెప్పి నువ్వు ట్రేడ్ కోర్సెస్కి వెళ్ళినా కానీ ఇంకో కోర్స్కి వెళ్ళినా కానీ అక్కడ మిగిలిన డబ్బులు ఏదైతే ఉంటాయో మళ్ళీ ఈ కోర్సెస్కి యూజ్ చేసుకొని PR పాత్వే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది స్మార్టెస్ట్ వే అనమాట. ఇలా కాకుండా నేను అక్కడ ఒక 50 లక్షలు పెట్టి చదువుతా, దాని తర్వాత మళ్ళీ నేను PR పాత్వేకి ఇంకో 20 లక్షలు పెడతా, దాని తర్వాత మళ్ళీ ఫీజులు, అప్లికేషన్ ఫీజులు అవి ఇవి కలిపి ఇంకో 20 లక్షలు పెడతా, ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఇంట్రెస్ట్లు కలిపి 1,10,00,000 అవుతాయి. 1,10,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు 23-24 అంటే ఎప్పుడైతే మాస్టర్స్ పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వస్తావో అప్పటికే నీ మీద ₹1,00,000 బర్డన్ పెట్టుకోవటం అనేది నేను సజెస్ట్ చేయను అందరికీ. ఏమున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు మాస్టర్స్ డిగ్రీ కావాలి. అండ్ ఇక్కడ ఉన్న చదివిన ఎడ్యుకేషన్కి ఏమన్నా ఫుల్ వాల్యూ ఉంది తోపు తురుము అనుకుంటే కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ చదివిన ఎవడు ఏ కాలేజ్ చదివినా కానీ ఎవడు ఏం చేసినా కానీ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీటింగ్ యువర్ మాస్టర్స్. అంతే. మాస్టర్స్ నుంచి డిప్లొమా కన్వర్ట్ అవ్వకుండా నువ్వు డిప్లొమా చేసుకోవాలంటే సైమల్టేనియస్గా చేసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ మాస్టర్స్ నుంచి డిగ్రేడ్ అవ్వకుండా మాస్టర్స్ టు మాస్టర్స్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకో కోర్సు ఇంకోటి చేయాలన్నమాట. ఇది సింపుల్ ఫండా. మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే నిజంగానే 25 lakhs 26 lakhsలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మాస్టర్స్ అనేది ఆస్ట్రేలియాలో. కాకపోతే అందరికీ ఆ లైఫ్ ఇంట్రెస్ట్ ఉండదా అనేది డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ అండ్ ఇండివిజువల్ డెసిషన్స్ అనమాట. ఇప్పుడు లెట్సే నాకు పెద్ద యూనివర్సిటీలో చదవాలని ఉంది, నాకు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ యూనివర్సిటీ లైఫ్, దే వాంట్ టు ఎంజాయ్ దట్ యూనివర్సిటీ లైఫ్ అనమాట. కొంతమంది ఉంటారు పని చేస్తూనే ఉంటారు, నాకు పని ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ నేను కట్ చేసుకోగలుగుతా అని చూసుకునే వాళ్ళు ఇలా ఫాలో అవుతారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవరికి ఇది రికమెండ్ చేయట్లేదు, బట్ ఇది ఒక వే అని చెప్పి చెప్తున్నా అంతే. ఇంకొంతమంది ఏమని అడిగారంటే బిజినెసెస్ చేస్తూ ఉంటావు, నేను అసలు చెప్పేది కంప్లీట్గా వినరు తెలుసా. చాలా మంది నీకు గోల్డ్ బ్యాంక్లో పెట్టుకో అంటే ఇంత ప్రీవియస్ వీడియోస్కి ఏదైతే ఉందో ఆ వీడియోస్ గురించి మాట్లాడుతున్నా, అప్లోడ్ చేసిన దాని గురించి. ఎవడు పేషెన్స్తో ఫుల్ వీడియో చూడటం కానీ లేదా ఒక పాయింట్ పట్టుకొని ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవచ్చురా బాబు, నువ్వు గోల్డ్ కొని ఎసెట్ లాగా దాన్ని బ్యాంక్లో పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు అంటే వాడేమో 24 carats లోన్ ఇయ్యడంటాడు. బిస్కెట్స్కి ఇవ్వడనమాట. కడెం చేపించి పెడితే గనక ఇస్తాడు. తెలిసి మాట్లాడు, లేకపోతే మాట్లాడకు, సగం నాలెడ్జ్తో మాట్లాడకు. ఓకేనా? ఆ కడెం చేపించడానికి ఒక 10,000-15,000 ఎక్స్ట్రా తీసుకుంటాడు. సో ఆ ఎక్స్ట్రా తీసుకొని నీకు ఏం చేస్తాడు, ఆ కడెంలా చేసి ఇస్తాడు. దాన్ని తీసుకొని బ్యాంక్లో పెడితే దాని మీద నీకు అది ప్లెడ్జ్ చేసుకొని అది ఎసెట్ లాగా నీకు లోన్ ఇస్తాడు. సరే, అది కూడా తీసి పక్కన పెట్టు. ఇంకొక పాయింట్, ఇంకొకటి ఏమంటాడు, లోన్ బ్యాంక్లో పెడితే 8% ఇంట్రెస్ట్కి తీసుకోవాలి కదా.
అరే 8% ఇంట్రెస్ట్, 9% ఇంట్రెస్ట్కి లేదా 12% ఇంట్రెస్ట్కి ఎక్కడైనా బయట డబ్బులు దొరుకుతున్నాయా ఫస్ట్? అలాంటిది నీకు దొరుకుతుంది కదరా. నీకు గనక నిజంగా యూటిలైజ్ చేసుకోవడం వస్తే నువ్వు 15% దాకా కూడా ఇయర్లీ నేను మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకొంతమంది వస్తారు, వచ్చి ఏమంటారంటే అరే నేను 15% తీసుకుంటున్నా, 15% మంత్లీ ఎవడని ఇస్తాడా? ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఆ వీడియో ఫుల్గా చూడకుండా నేను ఒకవేళ రీల్ కట్ చేసి పెడితే 15%, 20%, 20%, 15% అమ్మో ఇంతనా మంత్లీ ఎవడిస్తాడు, మీ ఓడు ఎవడన్నా ఉన్నాడా ఇవ్వడానికి, లేకపోతే నువ్వు ఉన్నావా వాడున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు. రే బాబు ఫస్ట్ కంప్లీట్ వీడియో చూసి తగలవాడు, దాని తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడు. నేను అంటుంది ఏంది, పరాయణము నీకు 12% అంటే నీకెంత? రూపాయి వడ్డీ నెలకి. రూపాయి వడ్డీకి ఎవడైనా డబ్బులు ఇస్తాడా? ఎవడన్నా ఇచ్చేవాడు ఉంటే నాకే ఇవ్వండి నేనే తీసుకుంటా, అది తీసి పక్కన పెట్టు. నెక్స్ట్ ఇంకోటి అంటాడు ఏంటి 8% ఇంట్రెస్ట్ కట్టాలి, 9% ఇంట్రెస్ట్ కట్టాలి గోల్డ్కి అంటే పర్ యానం నువ్వు 8%, 9% కట్టలేకపోతే నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తే దాంట్లో అట్లీస్ట్ 30%, 25% వస్తే నువ్వు డబ్బులు లేకుండా ఆల్రెడీ ఒక ఎసెట్ని పెట్టుకొని మళ్ళీ ఆ ఎసెట్ మీద లోన్ తీసుకొని 8% ఇంట్రెస్ట్కి 10% ఇంట్రెస్ట్కి అనుకో, లేదా 12% అనుకొని అది తీసుకొని మళ్ళీ నువ్వు ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ ₹2 వడ్డీ అయినా సంపాదించు, అంటే 24% లేదా 25%. నీకు ఫ్రీగానే వస్తున్నట్టు కదా. ఇంకా మిగిలిన 12% లేకపోతే ఏదైతే ఉందో ఆ 12% ఆర్ 15% ఏదైతే గెయిన్ చేస్తున్నావో అది నీకు ఫ్రీగా వస్తుంది కదా. డబ్బులు లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి ఇటు ఎసెట్ ఫామ్ చేస్తున్నావు, ప్లస్ అటు ఇంట్రెస్ట్ క్లియర్ చేస్తున్నావు రా బాబు. ఆలోచించు, పేషెన్స్తో ఆలోచించు. ఇక్కడ చెప్పేవాడేమీ ఎర్రోడు కాదు, వాడు అవన్నీ ఫాలో అయిన తర్వాతే చెప్తాడు. ఎవడో మాటలని అయ్యో చేసి ఇక్కడ ఏం చేయడు. వీడేం చేస్తాడంటే బేసిక్గా వాడు ప్రాక్టికల్ లైఫ్లో ఏదైతే ఎగ్జాంపుల్స్ ఫాలో అవుతాడో అవే ఎగ్జాంపుల్స్ కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ నువ్వు ఇంటే ఇను, లేకపోతే మానుకో. నీకు ఒకవేళ ఇంకా అది చేయాలని లేకపోయినా కానీ. అండ్ ఇంకొకటి, చాలామంది నేను చెప్పేవి చాలామంది ఫాలో అయ్యి చేసే వాళ్ళు ఉంటారు, కానీ బయటకి నెగిటివిటీ పోర్ట్రే చేస్తారు కొంతమంది. అంటే వాళ్ళకి అసూయ, జెలసీ అనుకో, ఏమైనా అనుకో. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి. వాళ్ళు కూడా ఇలానే చేద్దాం అనుకొని ఉంటారు, కానీ చేయలేకపోయారు. సో వాళ్ళని మనం ఏం చేయలేం బేసిక్గా. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నేను ఏం చెప్పినా కానీ నా ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసుకో, లేకపోతే ఇంకోటి చేసుకో, ట్రోల్ చేసుకో, ఇంకోటి ఏదైనా చేసుకో. నేను ఎవరికైనా హెల్ప్ చేస్తున్నా కానీ, లేకపోతే నేను ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ చెప్పినా కానీ, ఒకవేళ ఎవడన్నా కనుక నన్ను ఇంకా కామెంట్ చేస్తే ఇంకా వాడిని ఏం చేయలేను, అలా వదిలేయటమే. బేసిక్గా నేను నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను. కాకపోతే ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఫుల్ వీడియోస్ చూడరా బాబు, నీకు అప్పుడు అర్థమవుతుంది అని. అండ్ కొంతమందికి ఏంటంటే మెచ్యూరిటీ లేకుండా వాడు ఇంటర్మీడియట్టో లేకపోతే బీటెక్కో లేకపోతే ఎక్కడ చచ్చాడో లేకపోతే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడో ఎల్కేజీ యూకేజీ తెలియదు, వాడు కామెంట్లు చేసేది ఏంటంటే గోల్డ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. ఇంట్రెస్ట్ తీసుకోకుండా నీకు ఒక లాకర్లో పెట్టి వాడు 14 సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాడా? అరే బాబు కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి దాని తర్వాత మాట్లాడండి. ఇది కాన్సెప్ట్ అనమాట. నేను మీ మంచిగా చెప్తా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా ఆస్ట్రేలియా ఎవరైతే వస్తున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అందులో పర్టికులర్గా ఎడిలైడ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఆసీ వారధి టీం మీకోసం ఉంది. ఎయిర్పోర్ట్ పికప్ కోసం కానీ, అకామిడేషన్లో హెల్ప్ చేయడానికి కానీ, లేదా పార్ట్ టైం జాబ్లో హెల్ప్ చేయడానికి కానీ, ఏ టెన్షన్ లేకుండా గుండె మీద చేసుకొని ఎడిలైడ్ వచ్చేవాళ్ళు రండి. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.